ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మ్యామ్. నా భర్త ఆరోగ్యం ఎలా ఉంది? నేను అతన్ని చూడాలి. నో ప్రాబ్లం మేడం, మీరు వెళ్ళొచ్చు. ఓకే. మన నగరంలో గొప్ప బిజినెస్ మ్యాన్ అయిన విరాజ్ కుమార్ కార్ యాక్సిడెంట్లో గాయాలు పాలయ్యారు. ఈ కార్ యాక్సిడెంట్లో ఆయనకి బాడీ అంతా గాయాలయ్యాయి. నగరంలో ఉన్న సిటీ హాస్పిటల్లో తనకి వైద్యం చేస్తున్నారు. ఆధారాల బట్టి ఇప్పుడు ఆయన చాలా సేఫ్గా ఉన్నారు. ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఏంటిది? మీడియా వాళ్ళకి ఎలా తెలిసింది? అది కూడా హాస్పిటల్ తీసిన ఫొటోస్ వాళ్ళ చేతికి ఎలా వెళ్ళాయి? విరాజ్ రూమ్లోకి ఎవరు వెళ్ళకూడదని నేను చెప్పాను కదా, చెప్పానా లేదా? అలా ఉన్నప్పుడు ఎలా ఇది? స్టాఫ్లో ఎవరో ఒకరు ఇలా చేసుంటారు. విరాజ్ యాక్సిడెంట్ వార్త కంపెనీ షేర్లని కిందకి దించేస్తుంది. చాలా సీరియస్ అయిన విషయం అయింది తెలుసా? మ్యామ్, మా స్టాఫ్ ఎవరు ఇలాంటి విషయాలు చేయరు. సార్ సెక్యూరిటీకి మేము ముఖ్య గమనాన్ని ఇస్తున్నాం. మ్యామ్, స్టాఫ్ నర్సులు ఎవరు కూడా సార్ రూమ్ కి వెళ్ళలేదు. మేమే విరాజ్ ఫోటోని ప్రెస్ కి రిలీజ్ చేస్తామని చెప్తున్నావా? మ్యామ్, నేను చెప్పేది అది కాదు మేడం. ఎవరైతే చేశారో వాళ్ళని నేను వదిలిపెట్టను. ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటున్నారు? మీడియా వరకు తెలిసిపోయింది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వరకు మీ అందరి మీద నేను కంప్లైంట్ చేయబోతున్నాను. అప్పుడే మీ అందరికి తెలుస్తుంది. మ్యామ్, విరాజ్ ఎక్కడా? వస్తువులన్నీ చిందరవందరగా పడున్నాయి. రూమ్ ఉండే స్థితిని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక్కడ గొడవ జరిగింది. సార్, గొడవ జరిగింది. వస్తువులన్నీ చెల్లాచెదురుగా ఉన్నాయి. మరి బయట ఎవరికి ఎందుకు వినిపించలేదు? అదే కదా. అది మాత్రమే కాకుండా ఈ మనిషి గురించి ఏ ఒక్కరికీ తెలియదు. అతను లోపలికి ఎలా ప్రవేశించాడన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. ఎట్లా వచ్చారన్నది మాకే అర్థం కావట్లా. దాంతోపాటు విరాజ్ సార్ ఒక హై ప్రొఫైల్ పేషెంట్. ఎవరు పడితే వాళ్ళు వెళ్తానికి రూమ్ లో పర్మిషన్ ఉండదు. ఓహో, అలాగా. ఇష్టం వచ్చినట్టు ఎవరు లోపలికి రాలేరంటే మరి ఎవరు లోపలికి వచ్చి ఆయన్ని చంపేసి బయటికి వెళ్లారు? అంతేకాకుండా విరాజ్ పరిస్థితి ఏంటంటే బెడ్ నుంచి కదలలేడు వాడు. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో ఉంది. అసలు మీరెవరు? సార్, నా పేరు అభయ్, విరాజ్ ఫ్రెండ్. నేనే హాస్పిటల్ తీసుకొచ్చాను. దీనికి అంతటికీ కారణం హాస్పిటల్ వాళ్లే. ఆయన ఇప్పుడు ఎక్కడే ఉన్నారు? ఆయనకి ఆరోగ్యం బాగలేదు. ఆయన్ని మీరే కనిపెట్టాలి. విరాజును కనిపెట్టడానికి మీ బెస్ట్ టీంని తీసుకురండి. సిఐడి టాప్ ఆఫీసర్స్ కి పని ఇవ్వండి. తర్వాత ప్లీజ్, అంతేకాకుండా మీ సీనియర్తో నన్ను మాట్లాడనివ్వండి ప్లీజ్. మరి మీరు? నేను శీతల్ని, విరాజ్ వైఫ్ని. విరాజ్ విషయంలో నేను ఎలాంటి రిస్క్ తీసుకోను. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి. మాకు సంబంధించి అందరి విక్టిమ్స్ కూడా ఒకేలాగే. కానీ ఇందులో ఒక విషయం ఉంది. తప్పు ఎవరు చేశారో ఖచ్చితంగా వాడిని పట్టుకుంటాం అతి త్వరలోనే. విరాజ్ని మీరు చివరగా ఎప్పుడు చూశారు? సార్, సుమారుగా 4 గంటల సేపు ముందు ఇక్కడికి వచ్చాను. ముందు కన్నా విరాజ్ కండిషన్ చాలా బానే ఉండింది. ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. సార్, అది నేను 2 గంటలకు ముందు ఈ రూమ్కి వచ్చినప్పుడు అంతా నార్మల్గానే ఉంది. అంతేకాకుండా ఆయన బెడ్లోనే ఉన్నారు. అలాగే ఈ రూమ్ లో ఒక మనిషి చనిపోయి ఉన్నాడు కదా, అప్పుడు అతను అక్కడ ఉన్నాడా? లేదు సార్, వాడు కాదు. ఎందుకంటే లోపలికి వెళ్ళడానికి ఎలక్ట్రిక్ కార్డు యూజ్ చేయాలి. అంతేకాకుండా ఆ కార్డు నా దగ్గరే ఉంది. అలా అయితే దానికి అర్థం ఆ మనిషి నర్సు బయటికి వెళ్ళిన తర్వాతే వాడు లోపలికి వచ్చాడు. చెక్ చేద్దాం. ఫ్రెడీ, ఈ రూమును మళ్ళీ బాగా చెక్ చేయి. లోపలికొచ్చి వెళ్ళడానికి దారుందా చూడు. లోపలికి వెళ్ళడానికి ఎవరెవరికి పర్మిషన్ ఉంది? లోపలికి వెళ్ళటానికి 2 కార్డు అనుమతించాం. ఒకటి మా స్టాఫ్ కోసం, ఇంకోటి వాళ్ళ ఫ్యామిలీ కోసం. కార్డ్ లేకుండా ఆ మెషిన్ని ఎవరు యాక్సెస్ చేయలేరు. సార్ సార్, ఇక్కడ చూడండి, ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఈ నర్స్ ఒక ఎంట్రీ 2 సార్లు ఉన్నాయి. 2 గంటలకు ముందు మరియు ఇంకోటి ఆ బాడీని చివరిసారిగా చూసినప్పుడు జరిగింది. ఈ 2 ఎంట్రీ మధ్యలో ఎవరు ఈ రూమ్ లోపలికి వెళ్ళలేదు. వేరే ఏ ఎంట్రీ లేదంటే మరి ఆ వ్యక్తి ఈ రూమ్లోకి ఎలా వెళ్ళుంటాడు? సార్,
గన్నా పేల్చినట్టు ఏమీ స్మెల్ లేదు. అన్నీ మంచి స్థితిలోనే ఉన్నాయి. సార్, ఈ గన్ను ఎవరిది అనుకుంటారు? తను విరాజ్ని హత్య చేయడం లోపలికి రావచ్చు. గొడవ జరిగి ఉంటుంది. అదేంటంటే విరాజ్ తన ప్రాణాలు కాపాడుకోవడానికి తన ప్రాణాలు తీసుంటాడు. లేదు లేదు, దానికి పాసిబుల్ లేదు పూర్వి. గొడవ పడేంతగా విరాజ్ లేనే లేడు. అతనికి మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయ్యాయి. కదల్లేని మనిషి ఉన్నట్టుండి ఎలా మాయమవుతారు? ఒక పని చేద్దాం, ఈ హాస్పిటల్లో సీసీటీవీ మొత్తం చెక్ చేద్దాం. ఏమైంది? సార్, సీసీటీవీ కెమెరాని ఎవరో ఏదో చేశారనుకుంటా. ఫుటేజ్ పాడు ఏంటి చేస్తారు. ఆటలాడుతున్నారా? ఈ సిటీలోనే బెస్ట్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒకళ్ళని హత్య చేస్తున్నారు, పేషెంటే కనపడకుండా పోతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఎవడో నాశనం చేసి పెట్టాడు. ఏంటి మేమంతా పిచ్చోళ్ళమని మీ ఉద్దేశమా? మీ హాస్పిటల్లో గన్ ఎక్కడి నుంచి వచ్చింది? మీరు అసలు చెకింగ్ చేస్తారా లేదా? లేదు సార్, అన్ని ఎంట్రీని చెక్ చేస్తాం. పేషెంట్ చూస్తానికి వచ్చిన వాళ్ళని, అలాగే వాళ్ళ వస్తువుల్ని కూడా చెక్ చేస్తాం. మా ఆఫీస్ లోపలికి వచ్చి డాక్టర్, స్టాఫ్ ఎవరిని చెక్ చేయకుండా వదిలిపెట్టాము. కానీ ఇక్కడ సెక్యూరిటీ చాలా టైట్ సార్. అలాగా? గన్ను బయట నుంచేగా వచ్చింది? అందరినీ చెక్ చేస్తారు కదా, పేషెంట్స్ని చేస్తారుగా. లేదు సార్, నార్మల్ పేషెంట్సో లేదా ఎమర్జెన్సీ పేషెంట్సో వాళ్ళని వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తామనేది మేము పెరియారిటీగా తీసుకుంటాం. కానీ అప్పుడు అలాంటి సమయంలో మేము వాటిని చెక్ చేయం. సార్, అలా అయితే ఒక పేషెంట్లో అతను గన్ తీసుకొచ్చా. విరాజ్ 2 రోజుల క్రితమే అడ్మిట్ అయ్యాడు. దాదాపుగా ఈ 2 రోజుల నుంచి కొత్తగా ఎవరెవరైతే అడ్మిట్ అయ్యారో అందరి డీటెయిల్స్ మాకు కావాలి. అది మనం ఈ 4లోంచే మొదలు పెడతాం. సార్, ఇతను ఇక్కడ మీరు చూసారా? ఎక్స్క్యూజ్ మీ, ఎస్. కొంచెం ఈ ఫోటోని చూడండి. తన్ని గుర్తుపట్టగలరా? ఏమైంది ఇతనికి? ఇతన్ని హత్య చేశారు. ఏంటి? కానీ ఇతను నిన్నే మా వార్డులో ఇతను అడ్మిట్ అయ్యారు. క్యాన్సర్ పేషెంట్ ఇతను. ఇతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే లోపే ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు. ఇతని డీటెయిల్స్ ఇవ్వగలరా? ఖచ్చితంగా. నిన్నెతను 4 గంటలకు అడ్మిట్ అయ్యారు. ఈయన పేరు వినోద్. యాక్చువల్గా డాక్టర్ జాక్రేని ఈ హాస్పిటల్ని రెఫర్ చేశారు. ఇవే ఆ డీటెయిల్స్. ఏ బెడ్లో ఉన్నారు ఆయన? బెడ్ నెంబర్ 5. అదిగో అక్కడే. ఎక్స్క్యూజ్ మీ, మీరు సిఐడి ఆఫీసరేగా? మరి ఇంతసేపు నేను పేషెంట్లా నిలబడ్డానా? పూర్వి వినోద్ అడ్మిట్ అయిన 1 రోజు తర్వాత ఈ వినోద్ ఈ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయ్యాడు. దాని తర్వాత అతను హత్య చేయబడ్డాడు. ఇదేదో హఠాత్తుగా జరిగింది కాదు. ఖచ్చితంగా ఇందులో ఏదో వ్యవహారం, ఖచ్చితంగా ఇందులో ఏదో మర్మం ఉంది. మీకు బాగా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా హంతకుడిని పట్టుకోవడం, వాళ్ళని కొట్టడం. థ్రిల్లింగ్ అనేది అవన్నీ ఉంటాయి, కానీ ఇది మా డ్యూటీ. సరిగాని మీరు ఆ వినోద్ గురించి ఏమైనా నోటీస్ చేశారా? లేదు సార్. ఒకటి చెప్పండి, మీకు ప్రతిరోజు సెక్యూరిటీ బెదిరింపు ఉంటుంది కదా? అది మేము ప్రాణాన్ని పణంగా పెట్టే కదా కేసులు సాల్వ్ చేస్తున్నాం. మీ అందరి భద్రత మా బాధ్యత. వావ్, చాలా సూపర్ సార్. మీరు ఎంత ధైర్యవంతంగా ఉన్నారు. అలా చూస్తే మీరు కూడా ప్రాణాలు కాపాడుతున్నారుగా, ఈ ట్రీట్మెంట్ అవి ఇవి ఇచ్చి. ఐ మీన్ దట్స్ అవర్ డ్యూటీ. థ్యాంక్ యూ, వెరీ నైస్. తారిక, సొలంగి సార్ వచ్చేసారా? లేదు, అదేంటంటే బాడీని పంపించేశాం.
మీకు కావాలంటే మీరు ఇక్కడికే రావచ్చు. హో, రాలేదా? సరే, ఓకే. నేను వచ్చి మిమ్మల్ని ల్యాబ్లో చూస్తాను. ఓకే, ఓకే, టేక్ కేర్. తారికా మేడం, మీరు తన్ని పిలవాలనుకున్నారా? ఉమ్, యా, లేదు లేదు, అదొచ్చి విషయం ఏంటంటే, అభిజిత్, ఎక్స్క్యూజ్ మీ. సార్ యాక్చువల్లీ ఆయన క్యాన్సర్ వచ్చిన పేషెంటే, కానీ చూస్తానికి అలా ఉండరు ఆయన. నేనేం చెప్తున్నానంటే, వచ్చిన ఆయన చాలా జాలీగా తిరిగేవాడు. కాది మాత్రమే కాకుండా చూస్తానికి మనిషి మంచిగా ఉండేవాడు. సార్ ఒకవేళ అతను పేషెంట్ కాకపోతే తన రహస్యాలన్నీ అబద్ధాలు అయ్యుంటాయి. అయ్యా, నిన్న రాత్రి ఒక వ్యక్తి డోరు వెనకాల నుంచి ఆయన చూస్తానికి వచ్చాడు సార్. నాకు గొంతైతే వినపడింది, కానీ నేను వాడిని చూడలేకపోయా. కానీ అందులో ఒక విషయం ఉంది. వినోద్ ఆ రోజు రాత్రి 3 గంటలకి తిరిగి తనొచ్చి కలవమని చెప్పాడు సార్. 3 గంటలకా? తర్వాత? ఆ తర్వాత సార్ నేను పడుకుని పోయాను. పొద్దున్న లెగ్స్ చూస్తే ఆయన తన యొక్క బెడ్లో లేడు సార్. అభిజిత్, అలా అయితే వినోద్కి ఎవరో ఫ్రెండ్ ఉన్నాడు. విరాజ్ రూమ్లోకి వెళ్ళటానికి సహాయం చేశాడు. కానీ సార్, రూమ్ లోపల నర్స్ ఎవరిని చూడలేదందుక. ఒకవేళ విరాజ్ చోట్లో వినోద్ పడుకుని ఉంటాడు సార్. అలాగా ఉండొచ్చు, ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు కదా, విరాజ్కి ఫుల్గా బ్యాండేడే వేసి ఉంచామని. అలా ఉన్నప్పుడు నర్స్ ఎలా కనిపెట్టి ఉంటుంది బ్యాండేజీలో ఉన్నది వినోదా విరాజా అని? సార్, ఎందుకని అలా చేయాలి? అది విరాజ్ బయటికి వెళ్ళడం ఎలా ఎవరూ చూడకుండా వదిలిపెట్టారు? ఇది కూడా ముఖ్యమైన ప్రశ్నే. వినోద్ విరాజ్ రూమ్లోకి ఎలా వెళ్ళాడు, తర్వాత విరాజ్ ఆ రూములోంచి ఎలా మాయమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు? సార్, రూమ్లోకి వెళ్ళడానికి ఒకటి కార్డ్ ఫ్యామిలీ దగ్గర ఉండాలి, లేదా స్టాఫ్ దగ్గర ఉండాలి. ఇది తప్ప రూమ్లోకి వెళ్ళడం ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్కి ఇందులో సంబంధం ఉంటుంది. లేకపోతే హాస్పిటల్ స్టాఫా? మీలో ఒక్కరే ఆ వ్యక్తిని, వినోద్ని విరాజ్ రూమ్లోకి తీసుకువెళ్లారు. సార్, ఏం మాట్లాడుతున్నారు? ఓ వైపు నా భర్త కనిపించట్లేదు, అతన్ని వెతకడానికి బదులు మీరు నన్ను అనుమానిస్తున్నారా? మీ భర్త విరాజు రాత్రి 3 గంటలకి హాస్పిటల్ నుంచి కనపడకుండా పోయారు. అతను ఒంటరిగా బయలుదేరేంత పరిస్థితిలో అతను లేడు. అతనికి ఎవరో సహాయం చేశారు. సార్, అది నిన్న రాత్రి ఎమర్జెన్సీ కేసు ఒకటి వచ్చింది. హాస్పిటల్లో రాత్రిపూట స్టాఫ్ చాలా తక్కువగా ఉంటారు. అందుకని సార్ మమ్మల్ని అందరినీ క్యాషువాలిటీ వార్డుకి రమ్మని చెప్పారు. వినోద్ వాడి పార్ట్నర్ ఈ అవకాశాన్ని బాగా వాడుకున్నారు. హాస్పిటల్ స్టాఫ్ వేరే కేసులో బిజీగా ఉన్నారు. అప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో వినోద్కి సహాయం చేశారు. ప్రతిరోజు విరాజ్తో మీలో ఒకరు మారి ఉంటామని చెప్పారు. దాని ప్రకారం నిన్న రాత్రి 3 గంటలకు ఎవరున్నారు? 3 గంటలకా? 3 గంటలకి అక్కడ ఉండింది హర్షే. అబ్బాయి, నువ్వు చెప్పదలుచుకుందేంటి? నా భర్త హర్షే ఇదంతా చేశాడనా? హర్షే చేశాడని నేను ఎప్పుడు చెప్పాను? నేను ఏం జరిగిందో అదే చెప్పాను. విరాజ్ ప్రాణాలు ప్రమాదంలో ఉందని అందరికీ తెలుసు. జరిగిన యాక్సిడెంట్ ఎవరో చేశారని నాకు అనుమానం కూడా ఉంది. అలాగా? అబ్బాయి, నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు? మాలో ఒకరు ఈ యాక్సిడెంట్ ని చేశారా? ఇలా మాట్లాడి ఏం ప్రూఫ్ చేయగలవు? నువ్వు ఒకటి బాగా అర్థం చేసుకో, నువ్వు జస్ట్ విరాజ్ ఫ్రెండ్ మాత్రమే. ఏదో బాగా కేర్ ఉన్నట్టు మాట్లాడు. అలా అంతా నేను ఇక్కడ కేర్ చేయడానికి ఏమీ రాలేదు. నేను కేవలం ఫ్రెండ్ మాత్రమే నాకు తెలుసు. కానీ 2-3 రోజులు వచ్చిన ఫ్రెండ్షిప్ కాదు, 23 సంవత్సరాల ఫ్రెండ్షిప్. ఇది హాస్పిటల్. అవును, మీ భర్త వినోద్ ఎక్కడ? హర్ష్ సార్, ఆయన ఇక్కడే ఉన్నారు. ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, అందుకే కాస్త బయటికెళ్ళాడు. ఇంకో 5 నిమిషాలు ఇక్కడికి ఉంటారు సార్, ఖచ్చితంగా. తన నెంబర్ ఇవ్వండి. 197697062887. సార్, స్విచ్ ఆఫ్. ఫోన్ స్విచ్ ఆఫా? అంటే డెఫినెట్గా పారిపోయి ఉంటాడు. హాస్పిటల్లోనే ఎక్కడైనా ఉంటాడు. ఇక్కడి నుంచి అంత తొందరగా తప్పించుకోలేడు. ఇలా చూడండి, ఇతన్ని మీరు చూసారా? లేదు సార్. మేడం, మీ యొక్క రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి.
ఏంటి ఏమీ దొరకలేదా? మీరు అన్ని టెస్టులు పూర్తిగా బాగా చేశారా డాక్టర్? యా షూర్, మీరు చాలా బానే ఉన్నారు, డోంట్ వరీ. నాకు తెలుసు. కానీ ఊరికే ఉండకుండా హృదయం అంతా టక్ టక్ని కొట్టుకుంటుంది. ఏదో టెన్షన్గానే ఉంటుంది. ఎలా అంటే తల తిరుగుతున్నట్టు. మీకు ఏయ్, ఏం చేస్తున్నావ్? అర్థమవుతుంది కదా డాక్టర్ సార్? మేడం అన్ని టెస్టులు చూసేసాం, మీరు నార్మల్గా ఉన్నారు, డోంట్ వరీ. మీరు చెప్తున్నారు, నేను ఒప్పుకుంటాను. మళ్ళీ ఏమైనా సమస్య వస్తే నేను మీ దగ్గరికి వచ్చేస్తాను. యా షూర్. వెనక్కి రావే. ఈ డాక్టర్ చూడడానికి 5 సార్లు వచ్చావు. నీ ఒంట్లో ఏది బాలేదని అసలు తెలియలేదా నీకు? అమ్మా, నేను పెద్ద రిస్క్ తీసుకోలేను. ఒకవేళ రేపు పెద్ద జబ్బు ఏమైనా వచ్చిందంటే? ఏవండి, ఇక్కడ ఈ వ్యక్తిని ఎవరైనా చూసారా? వీడా? ఇతనే. చాలా వేగంగా పరిగెట్టాడు సార్. నన్ను కూడా గుద్దేశాడు. బుద్ధి లేనుడు. సారీ కూడా చెప్పలేదు. ఎటువైపు పరిగెత్తాడు? ఇటువైపు. థ్యాంక్ యూ. అన్నా, ఇతన్ని చూసారా? ఇప్పుడే లిఫ్ట్లో ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాడు సార్. వీడితో ఇంకెవరైనా ఉన్నారా? అవును సార్, తనతో ఒక అమ్మాయి కూడా ఉంది. వాళ్ళు పేషెంట్ని వీల్ చైర్లో తోసుకెళ్లారు సార్. ఈ హర్ష్తో ఉన్న లేడీ ఎవరై ఉంటారు? వీల్ చైర్లో ఉండేది విరాజే అయి ఉంటాడు. ఏం చేస్తున్నారు హర్ష్? సిఐడి? ఏం మీకేమనిపించింది? హాస్పిటల్లో నుంచి పారిపోవచ్చానా? ఫోన్ ఆఫ్ చేస్తే తప్పించుకోవచ్చు అనుకున్నావా? నీ కార్లో ఉన్న GPS పెట్టి నిన్ను పట్టుకున్నాం. విరాజ్ ఎక్కడ? విరాజ్ని నువ్వెక్కడ దాచిపెట్టావు? సార్, విరాజ్ ఎక్కడున్నాడో నాకు అసలు తెలీదు. తెలీదా? మరెందుకు హాస్పిటల్ నుంచి పారిపోయొచ్చావు? ఆ పేపర్లను ఎందుకు అలా చేస్తున్నావు? ఇవన్నీ ఏం పేపర్స్? సార్, నన్ను విరాజే ఉద్యోగంలోకి చేర్చారు. ఆయన కంపెనీలోనే. కానీ ఏంటి? సార్, నిజానికి విరాజ్ కంపెనీలో నన్ను అమ్మేశారు. అలాగా? తర్వాత? విరాజ్ శత్రువులు నన్ను ఆ కంపెనీలో ఏం జరుగుతుందో చూడడానికి పంపించారు. అప్పుడు వివరంగా ఉంది. నువ్వు విరాజ్ని చంపడానికి ఏదో ప్లాన్ చేసుంటావుగా? లేదు సార్, విరాజ్ కంపెనీలో జస్ట్ అక్కడ పేపర్లు దొంగిలించడానికి పంపించారు. అంటే ఎవరైతే నన్ను అక్కడికి పంపించారో వాళ్ళు నాకు చాలా క్లియర్గా చెప్పారు, ఈ పేపర్స్ మాకు ఖచ్చితంగా కావాలి, లేదంటే సిఐడి వాళ్ళు తీసుకెళ్ళిపోతారని. నిన్న రాత్రి 3 గంటలకు నువ్వు ఎక్కడున్నా? హాస్పిటల్లోనే కదా? అయితే ఆ ఎంట్రీ కార్డ్ నీ దగ్గరే కదా ఉంది? అవును సార్, ఆ ఎంట్రీ కార్డు నా దగ్గరే ఉంది. కానీ నాకు నిద్ర వచ్చేసింది, నేను పడుకుని పోయాను. ఆ టైంలో మేబీ ఎవరైనా నా దగ్గర నుంచి తీసుకెళ్లారేమో. సార్, నేను చెప్పేది నమ్మండి, నా వల్ల విరాజ్కి ఖచ్చితంగా ప్రమాదం జరగదు. సార్, నేను కేవలం డబ్బు కోసం అక్కడికి వెళ్ళి అలాంటి పనులు చేసేనే తప్ప వేరే ఉద్దేశం లేదు. వీడు నిద్రపోయాడంటే అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళెవరో ఒకరు ఇతని దగ్గర నుంచి కార్డు దొంగిలించారు. సార్, ఇంత లేట్ అయింది, కానీ మీరెవరు హాస్పిటల్లో విరాజ్ని కనిపెట్టలేకపోతున్నారు. మీరేం చేస్తున్నారు? మేడం, ఎంత పెద్ద హాస్పిటల్, టైం అవుద్ది కదా. మేమంతా వెతుకుతూనే ఉన్నాంగా. ఇలా చూడండి, మీకు నేను 1 గంట టైం ఇస్తాను. 1 గంట లోపు నా విరాజ్ని మీరు వెతికి పెట్టలేకపోతే తర్వాత గుర్తుపెట్టుకోండి, మీ అందరిని బయటికి పంపించి ఈ హాస్పిటల్కి తాళం వేస్తాను. శీతల్ మేడం హాస్పిటల్లో వాళ్ళ పనులు కరెక్ట్గా చేస్తున్నారు. కానీ మీరు ఒక విషయాన్ని ఇప్పుడు చెప్పాలి. మాకు ఒక విషయం తెలిసింది, అది మీరు విన్నారంటే షాక్ అయిపోతారు. అదేం దొరికింది మీకు? నేను మీ ఫోన్ రికార్డ్స్ మొత్తం చెక్ చేశాను. అందులో మాకు తెలిసింది ఏంటంటే, ఈ అబ్బాయి నిన్న రాత్రి ఈ హాస్పిటల్లోనే ఉన్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళలేదు. సార్, నేనే అబ్బాయి విరాజ్ ఫ్రెండ్ని. చూసారా, బాధ్యతగా మాట్లాడాడు. అతనే ఇదంతా చేసుంటాడేమో. ఈ అబ్బాయి ఎక్కడున్నాడు? ఇక్కడ లేదు సార్. కొట్టు మూసుకొని ఎల్లుంటాడు. వాడిని ఎలాగైనా పట్టుకోండి సార్. మీరెవరైనా అబ్బాయి వెళ్ళడం చూసారా? అవును మేడం, డాక్టర్ జాక్రే గురించి ఆయన అడుగుతూ ఉన్నారు. డాక్టర్ జాక్రే? ఏంటి అడుగుతూ ఉన్నారు ఆయన? సార్, ఆయన చూడ్డానికి టెన్షన్గా ఉన్నారు. డాక్టర్ జాక్రే ఎప్పుడొస్తారని అడుగుతూ ఉన్నారు ఆయన. డాక్టర్ సాక్రే? వినోద్ని క్యాన్సర్ వార్డుకి డాక్టర్ సాక్రే రెఫర్ చేసినట్టు నికీ చెప్పింది కదా? ఈయన పేరు వినోద్. డాక్టర్ జాక్రేని హాస్పిటల్కి రెఫర్ చేశారు. వినోద్తో ఈ డాక్టర్ పార్ట్నర్ అనుకుంటాను. వినోద్, అభయ్ ఇద్దరికి హాస్పిటల్లోని డాక్టర్
ఆ సాకరే సహాయం చేసుంటాడు. అవును దయ్యా, ఖచ్చితంగా ఈ డాక్టర్ సాకరే విరాజ్ గురించి విషయాలు మొత్తం తెలుసుకొనే ఉంటాడు. డాక్టర్ సాకరే. ఏ ఆగు. ఏ నువ్వెవరు? నువ్వెక్కడునే వార్డ్ బాయ్ కాదు. నువ్వెవరని? ఒకవేళ ఇతను విరాజా? ఈ నువ్వెక్కడ తీసుకెళ్తున్నావు? ఎవరు నువ్వు? నేను విరాజ్ ఫ్రెండ్ని. విరాజ్ ప్రాణాలు ఇప్పుడు ప్రమాదంలో ఉంది. ప్లీజ్ హెల్ప్ మీ. నాకు సహాయం చెయ్యండి. ఇలా చూడు, ఐ డోంట్ ట్రస్ట్ యూ. నువ్వు ఎవరైనా అయి ఉండొచ్చు. నేను సిఐడికి ఇన్ఫార్మ్ చేస్తాను. ఆగు ఆగు. ఇలా చూడు, ఇక్కడి నుంచి నన్ను బయటికి వెళ్తానికి సహాయం చేస్తే నేను నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. అలా కాకపోతే నేను నిన్ను చంపేస్తాను. చెప్పింది అర్థమైంది కదా? నేను నిన్ను చంపేస్తానని చెప్పాను. సరే, నీకు సహాయం చేస్తాను. వెళ్ళు. అక్కడ ఫైర్ ఎగ్జిట్ ఉంటుంది. అటువైపుగా వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత ఎవరికీ తెలీదు. థ్యాంక్ యూ. జాకర్ ఏం చెప్పారు? 4th ఫ్లోర్లో వినోద్ ఉన్నాడని చెప్పారు. ప్రతి రూమును కూడా సరిగ్గా వెతకండి. సార్, సప్లై రూమ్. మామూలుగా ఇక్కడికి ఎక్కువ జనాలు రారు, ఇందులోనే ఉంటాడు. డాక్టర్ ఆనంద్, రండి 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 ప్లీజ్. నేను చాలా కష్టపడి విరాజ్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ప్లీజ్ మాకు సహాయం చేయండి. అబ్బాయి, నన్ను ఫోర్స్ చేయకు. ఇందులో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. నేను నీకు అసలు సాయం చేయలేను. దయచేసి విను, నేను చెప్పేది విను. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. హాస్పిటల్లో విరాజ్ ప్రాణాలకు ప్రమాదం ఉంది, అందుకనే ఇక్కడ తీసుకొచ్చాను. ఖచ్చితంగా విరాజ్ యాక్సిడెంట్ ఎవరో పన్నాగం పన్నట్టే అనిపిస్తుంది. ప్లీజ్ డాక్టర్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. నువ్వు చెప్పేది నిజమే, కానీ మన సమస్యలో ఇరుక్కుంటే. ఇలా చూడండి, హాస్పిటల్లో మేము విరాజ్ స్థానంలో వినోద్ని పెట్టొచ్చాము. హంతకుడు వస్తే వాడిని పట్టుకుందామని. కానీ డాక్టర్, దానికి బదులుగా వినోద్ని ఎవరో చంపేశారు. ఏమీ అర్థం కావట్లేదు. దయచేసి మీరే హెల్ప్ చేయాలి. నేను చెప్పేది విను. జరిగింది జరిగినట్టు సిఐడి వాళ్ళకి చెప్పు. వాళ్ళు మాత్రమే నీకు సాయం చేస్తారు. సరే, నేను అన్ని విషయాలు సిఐడికి చెప్తాను. దానికి ముందు వీడికి ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్. ఓకే సార్, ఎవరూ లేరు. బయటికి వెళ్ళి చూద్దాం. 1 నిమిషం. సార్, దీని లోపల దాక్కుండొచ్చు కదా? ఈ ఎల్లో కలర్, ఎక్స్క్యూజ్ మీ. ఓ నో, దీని అర్థం ఆ నర్స్ నిక్కీ. నాకేమనిపిస్తోందంటే విరాజ్ కనిపించకుండా పోవడానికి ఈ నిక్కీ అబ్బాయి పనిచేశారు. కానీ సార్, ఆ విరాజ్ని తీసుకుని ఎక్కడికి వెళ్ళుంటారు? విరాజ్ గురించి అన్ని న్యూస్ ఛానల్స్లో వార్తలు వస్తున్నాయి. వేరే ఇంకో హాస్పిటల్కి వాళ్ళు వెళ్ళినా కూడా ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. ఈ టైంలో ఆ విరాజ్ డాక్టర్ ట్రీట్మెంట్ లేకపోతే చనిపోతాడు. సార్, విరాజ్ వైఫ్ చెప్పింది వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ ఉన్నారట, డాక్టర్ ఆనంద్. ఆనంద? పూర్వి, ఆ ఫోన్లన్నీ ట్రేస్ చేయి. ఆ ఆనంద్ లొకేషన్ ఎక్కడుందో కనిపెట్టు. అబ్బాయి, విరాజ్ చాలా క్రిటికల్ గా ఉన్నాడు. సిఐడి వాళ్ళకి ఫోన్ చేయి, మనం వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సరే, నేను వెంటనే ఫోన్ చేస్తాను. ఎందుకు ఇంత అవసరం?
హే, ఏం చేస్తున్నావు? పని పూర్తయింది. నీ విరాజ్ నా దగ్గరే ఉన్నాడు. సార్, డాక్టర్ ఆనంద్ ఫోన్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది. డాక్టర్ ఆనంద్, డాక్టర్ ఆనంద్, బ్రీతింగ్ ఉంది, బతికే ఉన్నాడు. త్వరగా అంబులెన్స్ కాల్ చేయి. విరాజ్, భయపడకు, అంబులెన్స్ వస్తుంది, మీరు బ్రతుకుతారు. ఏంటి? ఏంటి ఏమంటున్నారు? ఒక్క నిమిషం. ఈ శబ్దం సార్, ఏంటి శబ్దం? అక్కడ చూడు. అభిజిత్, బాంబ్. ఓ మై గాడ్, 30 సెకండ్లు ఉన్నాయి. ఇది పేలిందంటే చాలా మంది చనిపోతారు. సార్, ఏదైనా చేయండి త్వరగా. వైర్ కట్ చేద్దాం. ఈ రెడ్, బ్లాక్, వైట్ కట్ చేద్దాం. దయా, ఆ? ఒక నిమిషం. ఆర్ యు షూర్? షూర్గా చెప్పలేను, కానీ తెలీదు. 10 సెకండ్లే ఉన్నాయి. ఏం చేద్దాం? సార్, అభిజిత్, అభిజిత్ సార్, ఇక్కడ మీరు. అవును మేడం, మీ మొబైల్ ఫోనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. రండి, బయటికి రండి. రా. బయటికి రండి. రండి, మీరు కూడా బయటికి రండి. ఈ ఆటను మొదలుపెట్టింది మీరే కదా. మీ మాస్క్ని చించేయాల్సిన టైం వచ్చేసింది. రండి. రారా రే మిస్టర్ విరాజ్. నేను విరాట్ని కాదు. నువ్వే నిజమైన విరాజ్. ఆ హాస్పిటల్కి నకిలీ విరాజ్ని పంపించే నువ్వు ఎక్కడో దాక్కున్నావు. ఎందుకో? అవును, అది నిజమే. నాకు ఆ కారులో యాక్సిడెంట్ జరగలేదు. ఆ యాక్సిడెంట్ని నేనే చేసుకున్నాను. నా మర్మానికి నేనే ప్లాన్ చేసుకున్నాను. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? నేను వేరేం చేయాలి? నా కంపెనీ చాలా డబ్బులు లాస్ అయింది, అందుకే నేను దివాలయ్యాను.
దీని నుంచి తప్పించుకోవడానికి నేను ఎలాగైనా చావాలని నేను ఒక ప్లాన్ చేశాను. నిగారికతో పాటు. నీకు యాక్సిడెంట్ జరిగిందని ఊరు మొత్తం అనుకున్నారు. అవును, అది మాత్రమే కాదు, తర్వాత నా భార్యకి అన్నీ భరించాలి కదా అని చెప్పాలంటే ఆ విషయం అది చాలా కష్టంగా ఉండేది. ఇదంతా నువ్వు ఎందుకు చేసావు? ఈ నకిలీ విరాజ్ తర్వాత హాస్పిటల్లో ఎవరినో చంపేశారే, ఇవన్నీ ఎందుకు? విరాజ్ చెప్పినట్టు నేను నకిలీ విరాజ్ని కారులో కూర్చోబెట్టా. ఇంకా ఆయన చెప్పినట్టు ఆ బండిని యాక్సిడెంట్ చేశాను. ప్లాన్లో వాడిని లోపలే చంపాలనుకున్నాను, కానీ బ్రతికిపోయాడు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు వాడిని విరాజ్ అనుకున్నారు. నకిలీ విరాజ్ నోరు విప్పాడంటే మేమందరూ ఇరుక్కునేవాళ్ళం. అందువల్ల నేను నిక్కీ సహాయంతో తన్ని హాస్పిటల్లో మార్చడానికి ప్లాన్ చేశాను. విరాజ్, విరాజ్, నేను ఆ రూమ్లో బెడ్ కింద దాక్కున్నాను. నేను అతన్ని చంపడానికి దగ్గరైనప్పుడే నాకు తెలిసింది ఆ వ్యక్తి విరాజే కాదని. వాడు నన్ను చూసేశాడు, అందువల్ల నన్ను చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. నన్ను రక్షించుకోవాల్సిన పరిస్థితిలో నేను వాడిని చంపేశాను. యాక్చువల్గా ఆ అబ్బాయి నకిలీ అయిన విరాజ్ని నిజమైన విరాజ్ అనుకుని వాడిని కాపాడాలని, నన్ను కాపాడాలని వాళ్ళ వ్యక్తిని లోపల పంపించి, కానీ వాడిని నకిలీ అయిన విరాజ్ని లేపి అక్కడి నుంచి బయటికి తీసుకెళ్లాడు. నిక్కీయే ఆ అబ్బాయి వ్యక్తిని అక్కడ చంపాడు. అంటే హాస్పిటల్లో మాకు ఏ శవం దొరికిందో నిన్ను కాపాడడానికి అబ్బాయి పంపించిందే కదా. ఇంకా నిక్కీ మేడం నకిలీ విరాజ్ కోసం వెతుకుతుంది. నీకు ఛాన్స్ దొరికింది, తన్ని చంపేశావు. ఆ నకిలీ విరాజ్ నీ ప్లాన్ అంతా పాడు చేశాడు. నీ ఫ్రెండ్ నీ ప్రాణాలు కాపాడడం కోసం తన ప్రాణాలు వదిలేశాడు, కానీ నువ్వు నీ ప్రాణం కాపాడుకోవడానికి ముగ్గురిని చంపావు. నీ బిజినెస్ని కాపాడుకోవడానికి ఒక మరణ ఆటని ప్రారంభించావు. చట్టం ఖచ్చితంగా నిన్ను క్షమించదు. నీకు మీ అందరికీ చాలా చాలా కఠినమైన శిక్ష పడేలా చేస్తారు.